అన్న నమస్తే. నమస్తేనా. ఏం పేరన్నా? నరసింహ. నరసింహ. ఏం చేస్తుంది నరసింహ? ఆటో ఆటో. ఎట్లా ఉన్నది ఆటో వృత్తి? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచి ఆటోలు డౌన్ అయిపోయినాయి. ఫ్రీ బస్ వచ్చిన కాంచి అంటే ఫ్రీ బస్ వచ్చే కాంచి మీ మీద బాగా ఎఫెక్ట్ పడ్డది. ఎఫెక్ట్ బాగానే పడ్డది. ఎందుకు పడ్డది ఎఫెక్ట్ అది? అందరు ఫ్రీ బస్ ఎక్కుతారు, ఆటోలు ఎక్కట్లేదు, కిరాయిలు డౌన్ అయింది. అంటే ఈ ఫ్రీ బస్ రాకముందుకు ఎట్లా ఉండే మీ వృత్తి, వచ్చిన తర్వాత ఎట్లా ఉన్నదన్న? కిరాయిలు రాకముందుకు బాగానే అయ్యేది. కిరాయిలు కాదు, ఫ్రీ బస్ రాకముందుకు. ఫ్రీ బస్ వచ్చిన కానీ కిరాయిలు చాలా డౌన్ అయిపోయినాయి. అందరు బస్సులు ఎక్కుతారు, ఫ్రీగా వస్తుంది కదా. ఒక 10 minutes లేట్ అయినా కానీ వెయిట్ చేసి బస్సు ఎక్కుతారు, ఆటో ఎక్కట్లేరు. దానివల్ల ఎఫెక్ట్ పడ్డది. ఎఫెక్ట్ పడ్డది. అంటే చాలా మంది నేను ఇంటర్వ్యూ చేస్తున్నాము, మేము ఈ కిస్తీలు కట్టలేని పరిస్థితిలో ఉన్నామంటారు. అవును, కిస్తీలు కట్టాలి కాదు అసలు. ఏం కనీసం పొద్దునాక తోలితే డీజిల్కి కూడా వెళ్ళట్లేవు, కిస్తీలేడే కడతారు ఇక వాళ్ళు. పొద్దునాక తిరిగి డీజిల్ పోసుకొని పోతున్నాం అంతే. అంతే. అంటే ఇప్పుడు రోజు డీజిల్ పోగా ఎంత మిగులుతున్నాయి? ఇప్పుడు ఒక 200-300 మిగులుతున్నాయి అంతే. ఆ 200-300 వేస్తే ఇంట్లో ఏమి వెళ్తుంది, కిస్తీలేడే కడతారు. 300 వెళ్తున్నాయి అంతే. ఆటో తోడు కన్నా ఆటో మీద కూలి పని బెటర్ కానీ అదే బెటర్. మరి అదే బెటర్. అమ్ముదామని చూస్తున్నాం ఇక. చూస్తున్నాం మరి ఆడిపోతే కూడా ఆడ కూడా కాంపిటీషన్ ఉంది. అందరు అదే పని చేస్తారు కదా, ఆడ కూడా కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు ఏం లేదన్న, ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. కేంద్రంలో ప్రధానమంత్రి ఎలక్షన్స్. ఎన్డీఏ కూటమి మధ్యలో పోటీ నడుస్తున్నది. కేంద్రం భారతదేశం డెవలప్మెంట్స్ కావాలన్నా, హైవేస్ కావచ్చు, రక్షణ రంగం కావచ్చు, రైల్వే రంగం కావచ్చు, ఎక్సెట్రా చాలా సెక్టార్లు, ఉపాధి కావచ్చు. ఏ పార్టీ వస్తే, ఎవరు ప్రధానమంత్రి అయితే డెవలప్మెంట్ అయితే అనుకుంటారు? మోడీ అయితేనే బెటర్. మోడీ అయితేనే బెటర్. ఎందుకు మోడీ అయితే బెటర్ అనుకుంటారు? ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నిర్ణయం కఠినంగా గట్టిగా తీసుకోవాలి. ఏదైనా స్టాండర్డ్గా నిర్ణయాలు తీసుకోవాలంటే మోడీని. వీళ్ళు తీసుకోరు. వీళ్ళు ఎంత చెప్పినా ఒక వర్గం వారిని మెప్పియడానికి, ఓట్ల కోసం, ఎక్కడైతే ఓట్లు ఎక్కువ పడతాయి ఆ వర్గం వాళ్ళని ఎట్లా మెప్పియాలన్న ఉద్దేశంతోనే వాళ్ళని కొంతమందిని మెప్పియడానికి ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తారు. కానీ మోడీ ఓట్లు రాకపోని డెవలప్మెంట్ కావాలి, నిర్ణయాలు స్టాండర్డ్ గట్టిగా తీసుకుంటాడు. భయం లేకుంటే నిర్ణయాలు ఏదైనా తీసేసుకుంటారు డెవలప్మెంట్ కోసం. మిగతా వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయం అన్నట్టే. ఏ వర్గం వాళ్ళు ఎట్లా సాటిస్ఫాక్షన్ అవుతారు, వాళ్ళ కోసం ఒక వర్గం గురించి ఆలోచిస్తారు. మోడీ అట్లా ఆలోచించాడు కదా. వాళ్ళు ఓట్లు వచ్చినా రాకున్నా, ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఉచిత పథకాలు పెట్టింది. కానీ మోడీ ఉచిత పథకాలు ఇయ్యానంటే ఇయ్యానండి. ఇప్పుడు మనం ఇంటర్నల్గా చూసుకుంటే బురుండి, వేరే అవతల దేశాలు ఉచిత పథకాలకు అలవాటు పడ్డ దేశాలు చాలా వరకు దివాలా తీసినాయి. అందుకే మోడీ వద్దు అంటుండ్రు. కానీ మన వాళ్ళు మాత్రం ఉచిత పథకాలకే అలవాటు. మిగతా వాళ్ళు బీజేపీ తప్ప వేరే స్టేట్లో ఉచిత పథకాలకు అలవాటు చేస్తారు. ఉచిత పథకాల వల్ల ఏమైతే మనకు ఆర్థికంగా నష్టమే తప్ప మనకు జిడిపి ఉండదు కదా. సో ఉచిత పథకాలు ఇవ్వకపోవడం బెటరు. దీనివల్ల మళ్ళీసారి ప్రధానమంత్రి మోడీ అయితేనే బెటర్. ఉచిత పథకాలు ఎందుకు? ఉచిత పథకాల వల్ల నష్టమే కానీ ఆర్థికంగా లాభం లేదు. ఆర్థిక ద్రవ్యోల్బణం వస్తుంది. మళ్ళీ రోడ్డు పడతాం, మళ్ళీ పడతాం, రోడ్డు మీద పడవలసిందే. అదే నిర్ణయాలు అనేవి కఠినంగా తీసుకోవాలి. ఇప్పుడు కంపెనీ ఉంది, కంపెనీ కఠినమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడే అది డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఒక కంపెనీలో ఒక 10 మంది పనిచేస్తారు. 10 మందికి స్టాండర్డ్ గట్టిగా వాళ్ళు ఖచ్చితంగా ఈ వర్క్ చేయాలి, ఈ టైం వరకు మీరు ఒక టైం వాళ్ళకు టార్గెట్ అనేది ఇస్తే వాళ్ళు చేస్తేనే అది సక్సెస్ అవుతుంది. కానీ ఎవరిష్టం నువ్వు చేయకపో నీకు జీతం ఇస్తానంటే కంపెనీ గ్రోత్ ఉండదు కదా. ఎవరిష్టం వచ్చినట్టు అర్థిస్తుంది. అట్లా సేమ్ దేశ పరిస్థితి కూడా అంతే. నిర్ణయాలు కఠినంగా ఉండాలి, బరాబర్ వర్క్ చేయాలి. యూత్తోనే ఇప్పుడు మనకు యూత్ చాలా మంది ఉన్నారు. యూత్ని చాలా వరకు ఏం చేస్తున్నారు, ఉచిత పథకాల వల్ల తాగుడుకు తిరుగుకు మొత్తం అలవాటు చేస్తారు. వీళ్ళుట్టిగా యూత్ వల్ల ఏం యూజ్ లేకుండా చేస్తారు. అంటే యూత్ మొత్తం తాగుతూ తయారు చేసి పెడతారు అంతే కదా. వాళ్ళకు ఎడ్యుకేటెడ్ కూడా మనం చూసుకుంటే మన ఎడ్యుకేషన్ కూడా చాలా వరకు పర్ఫెక్ట్ ఉండట్లేదు. వాళ్ళకి ఏదో విద్య అందిస్తున్నాం అంటే అందిస్తారు. వాళ్ళని అంత నాలెడ్జ్ఫుల్గా ఎదగనిస్తలేరు. వాస్తవానికి యూత్ని ఎక్కువ స్కిల్స్ డెవలప్ కాకుండా చేస్తుంది కూడా రాజకీయ నాయకులు వాస్తవానికి. ఇప్పుడు అందరూ ఎక్కడ చూసినా కూడా మోడీ బీజేపీ మోడీ అంటున్నారు. కానీ అలాంటి సందర్భంలో మోడీకి ఓట్లు వేస్తారా? వేస్తారు, ఖచ్చితంగా వేస్తారు. మోడీ ఖచ్చితంగా వస్తాడు ఈసారి. మోడీ ఖచ్చితంగా గెలుస్తాడు. మళ్ళీ ప్రధాని మోడీ అంటారు. మోడీనే. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, రైట్.